సింగపూర్ మాస్టర్ ప్లాన్పై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. వ్యవసాయ జోనుగా 15 లక్షల ఎకరాల భూములను కేటాయించడం, క్రయ విక్రయాలను నిలిపివేయడాన్ని రైతులు అంగీకరించడం లేదు. కృష్ణా జిల్లాలోని జీకొండూరు రైతులు వ్యవసాయ జోన్కు వ్యతిరేకంగా సిఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. 5,000 మంది రైతులు జోన్కు వ్యతిరేకంగా అభ్యంతర పత్రాలను సిఆర్డీఏకు అందించారు. రైతుల ఆందోళనకు వైఎస్ఆర్సీపీ, సిపిఎం మద్దతు పలికాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సిఆర్డీఏ పరిధిలోని మాస్టర్ ప్లాన్ ఇవాళ ప్రజా ఉద్యమాలకి నాంది పలుకుతుంది. సిఆర్డీఏలో ఉన్న వ్యవసాయ జోన్కు వ్యతిరేకంగా జీకొండూరు, మైలవరం మండలాలకు సంబంధించిన రైతులంతా కూడా సిఆర్డీఏ కార్యాలయానికి అభ్యంతరాలు తెలపడానికి వచ్చారు. పెద్ద ఎత్తున రైతులు వచ్చారు. వాళ్ళతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఎం నాయకులు కూడా వాళ్ళకి మద్దతుగా నిలిచారు. ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారో మనతో పాటు ఉన్న నాయకులను తెలుసుకుని సార్ చెప్పండి, ఇవాళ ఎందుకు మీరు జోన్ 1కి అభ్యంతరం తెలుపుతున్నారు? క్యాపిటల్ సిటీకి 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీకొండూరు, మైలవరం మండలాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న మండలాలు. ఒక పక్కన పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉంటే మా శాసనసభ్యుడు సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సరే మేము వ్యవసాయం చేసుకుంటాం, మాకు నీళ్ళు ఇస్తారంటే మేము 3 పంటలు పండించుకుంటాం, నీళ్ళు ఇమ్మని చెప్పి అడుగుతా ఉన్నాం. 3 పంటలు కాదు కదా, ఒక్క పంటకు కూడా దిక్కులేదు. ఈ రోజున నవంబర్ 15వ తారీఖున సాగర్ జలాలు రావాలి. నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి, అంటే 4 నెలల కాలం గడుస్తున్నా కానీ చుక్క నీరు కూడా ఇవ్వలేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ సాగునీటి మంత్రి దేవినేని ఉమ. తాగడానికి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేడు. ఆయన కనీసం స్పందించట్లేదు. గ్రీన్ జోన్ పరిధిలోకి తీసుకురావాలంటే చర్చలు జరగాలి, రైతులతో చర్చలు జరగాలి, గ్రామ స్థాయిలో చర్చలు జరగాలి. ఎటువంటి చర్చలు జరగకుండా సింగపూర్ వాళ్ళు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు ఆడితే ఒప్పుకునేది లేదు అని చెప్పేసి ఈ రోజున హెచ్చరిక చేయడానికే రైతులందరూ కూడా సిఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడి చేశాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీ ద్వారా గ్రీన్ జోన్ పరిధి నుంచి, అంటే మాస్టర్ ప్లాన్లో గ్రీన్ జోన్ పరిధిలో జీకొండూరు, మైలవరం మండలాన్ని తప్పించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పించని పక్షంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని కూడా వేలాది మంది రైతుల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారిని ఘోరాలు చేస్తామని చెప్తున్నాం. అమరావతి పేరుతో ఉన్నటువంటి 29 గ్రామాల్లో సింగపూర్ వాళ్ళు వేసేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలంటే మిగతా చోట్ల భూముల్ని కట్టడి చేసి అక్కడ వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి ఈ 2 జిల్లాల ప్రజల్ని బలి తీసుకుంటా ఉన్నారు. అంటే సింగపూర్ వాళ్ళ కోసం ఈ ప్రాంత రైతుల గొంతు కోస్తారా? దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. 2 రైతులు అడుగుతుంది ఒకటే, మా భూమిని మేము ఏం చేసుకోవాలో, మేము వ్యవసాయానికి లాభం అయితే వ్యవసాయం చేసుకుంటాం, ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకుంటాం, వ్యాపారం చేసుకుంటాం. మా భూమి మీద మీ హక్కు ఏంటి? దీనికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన బాధ్యత ఉంది. స్పష్టంగా చెప్తున్నారు. దాదాపుగా సింగపూర్ కంపెనీల కోసం సుమారుగా దశాబ్దాల నుండి రైతుల స్వాధీనంలో ఉన్నటువంటి భూములను లాక్కోవాలని ప్రభుత్వం చూస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంగీకరించేది అని చెప్తున్నారు. సాక్షాత్తు సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఉండడాన్ని తీవ్రంగా అభ్యంతరం. తక్షణమే రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోతే మాత్రం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. సాక్షి టీవీ.